హనవాళ్లు గ్రామంలో సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సమస్యలపై సభ జరిగింది. ఈ నెల 18న కలెక్టర్ కార్యాలయం ముట్టడి, సెప్టెంబర్ 1న ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రతి పంటకు ముందుగానే మద్దతు ధర, 2 లక్షల రూపాయల రుణమాఫీ, పెన్షన్లు, నిరుద్యోగ భృతి అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనలు చేపడతామని దూడనలావని హెచ్చరించారు. ఇక్కడ పక్కన ఆలూరు దగ్గర గూడెం ఉంది. భారీ వర్షాలు వస్తే నీరు వృథా పోతున్నాయి. వాళ్ళగుందా మార్గ మీద వృథాగా నీళ్లు పోతున్నాయి. కాబట్టి అగిరి దగ్గర ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి, నగరులోనూ మలుగువేల దగ్గర 2 రిజర్వాయర్లు కడితే ఆలూరు, ఆదోని, కోడ్పూరు, కర్నూలు వరకు మనకు సాగునీటితో పాటు తాగునీరు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. రైతులు కూడా సస్యశ్యామలంగా 2 పంటలు పండించడానికి, వలస పోయేదానికి లేకుండా ఉంటుందని మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ నెల 18 అంటే రేపు మంగళవారం రోజు కర్నూలు కార్యాలయం ముట్టడి కార్యక్రమం పెట్టాం. కాబట్టి మన రైతులందరూ, అలాగే మా రైతు సంఘం డిమాండ్ ఏమంటే, ప్రభుత్వం ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకు నెలకు 1 లక్ష 2 లక్షలు జీతాలు తీసుకెళ్తారు. వాళ్ళు రిటైర్డ్ 30 సంవత్సరాలు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి 50,000, 60,000, 70,000 వరకు ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది. మా రైతాంగం కూడా సిపిఐ జిందాబాద్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్. రమేష్, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మదిరి గ్రామంలో కూడా రైతులకు కరపత్రాలు పంచుతూ మన హనవాళ్ల గ్రామానికి రావడం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశం ఏమంటే, మన సూపర్ 6 హామీలు ఎన్నికల ముందు మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏమాత్రం నెరవేర్చలేదు. అలాగే మన నరేంద్ర మోడీ సుమారు 12 సంవత్సరాలు అయింది ఆయన అధికారంలోకి వచ్చి. ఎవరు వచ్చినా కూడా రైతులకు ఎలాంటి ఆదాయం లేదు. కాబట్టి పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేసింది. అలాగే మరియు రైతులు పెట్టుబడి సాయానికి ఎకరాకి 10,000 ఇచ్చింది, 12,000 ఇచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 వాగ్దానాలు అరకొర చేసినాయి. మహాకూటమి మన ఆదోని నియోజకవర్గంలోనైతే చాలా అధ్వానంగా ఉంది. మహాకూటమి అంటే మహాకూటమే. రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల వాళ్ళు మొన్న చేసుకున్నారు 2 సంవత్సరాల పండుగ. 2 సంవత్సరాల పండుగ ఏం పని చేసుకున్నారు కానీ మాకైతే అర్థం కావడం లేదు. ఎన్నికల ముందు 50 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామన్నారు. అలాగే చదువుకున్న విద్యార్థులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగం లేకపోతే నెలకు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు. కానీ